నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మన కోసం నాన్ వెజిటేరియన్ స్పెషల్స్ చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్. మోతీనగర్. ఓకే. మీ పేరు? శ్రీలత అండి. శ్రీలత. ఎక్కడి నుంచి? మోతీనగర్. సో మీరు సేమ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఓకే, అయితే చూసేద్దాం. మరి మీరేమంట చేస్తారు? చికెన్ టమాటా కర్రీ. చికెన్ టమాటో కర్రీ. ఓకే, పప్పు టమాటోలతో చికెన్ టమాటో కర్రీయా? చికెన్ టేస్టీ టేస్టీ చికెన్ టమాటో కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేద్దాం. నెక్స్ట్ ఉల్లిపాయలు వేద్దాం. వేసేయండి. మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. అంతేనా? సో మీరు ఎలా పరిచయం? ఓకే నైబర్స్. ఓకే హౌస్. ఓకే హౌస్. ఓకే హౌస్ ఫ్రెండ్స్ అట్లా. ఓకే హౌస్ అంటే ఫ్లాట్స్ లోనా? పక్కనే ఉంటారు? పక్కన ఒకే ఫ్లాట్ లో. ఓకే. మిర్చి వేద్దాం. పచ్చిమిరపకాయలు వేసి. సో మీరు ఎలా క్యాజువల్గా అలా బయటకు వస్తున్నావు, లేకపోతే మీకు మీరుగా వెళ్ళి నేను ఇది అలా పరిచయం చేసుకున్నారా? అట్లేం లేదండి, మామూలుగా ఒకే ఫ్లాట్లో కదా, పక్క పక్కన అట్లా పరిచయం అయిపోయారు. సో మీకు పిల్లలు ఉన్నారా? చిన్న పాప 1.5 years. 1.5 years. ఇంకా స్కూల్కి వెళ్ళే గొడవలు లేవు? తనతోనే సరిపోతుంది. మీకు 10 months అవుతుంది. రీసెంట్లీ మ్యారీడ్. ఓ వెరీ గుడ్. కరేపాకు. ఇక్కడేమో ఒక చిన్న పాప, ఇక్కడేమో కొత్తగా పెళ్ళవడం. సో మరి మీకు బాగా వంటలు వచ్చా? పెళ్ళయ్యాక నేర్చుకున్నాం. మీ వారు నేర్పారా? అత్తగారు నేర్పారా? మీ వారి దగ్గర నేర్చుకున్నా. నాన్ వెజ్ కొద్దిగా ఫ్రెండ్స్ ఉంటారు పక్కన. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో చూసేసి అభిరుచి ప్రోగ్రామ్ చూసేసి చికెన్ వేసేసారు. చికెన్ ఇంకా తెలుగు రుచిలో చూసి ఏదైనా వంట ట్రై చేశారా? చేస్తుంటామండి. చేస్తూ ఉంటారా? ఓకే. సో అలాగే మీ ఫ్రెండ్ కూడా నేర్పుతూ ఉంటారా? మీ వారు నాన్ వెజిటేరియన్ బాగా చేస్తారా? బాగా ఇష్టం. అటు సైడ్ దొరుకుతాయి. బాగా ఇష్టం కూడానా? సో ఏమేమి వంటలు నేర్చుకున్నారు మీ వారి దగ్గర నుంచి? చికెన్ మటన్. చికెన్ మటన్ అవి తెలుసు, చికెన్ మటన్ దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు అడగలేదు. ఏమేమి వంటలు నేర్చుకున్నారు? బిర్యానీలు అదే. ఈ వంట మీరు ఓన్గా నేర్చుకున్నదా లేకపోతే మీ వారి దగ్గర? ఇది ఓన్గా నేర్చుకున్నారు. ఓకే. సో చికెన్ వేసేసాము. కొంచెం పసుపు వేద్దామా? కొంచెం ఉప్పు. కొంచెం కారం. మళ్ళీ నేనే మొత్తం అన్ని కలిపి నా చేత్తో వంట పాడైంది నేను తిట్టుకుని కదా. సో రీసెంట్గా పెళ్ళయింది అంటున్నారు కదా, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజేనా? ఓకే. సో మరి మీ అమ్మ వాళ్ళంటే ఎక్కడ ఉంటారు? తెనాలిలోనా? ఓ మీరు తెనాలా? ఓకే. టమాటా. సో మీకు పాప 1.5 year పాప అంటే ఇంకా టైం తనతో ఎక్కువ తనతోనే సరిపోతుంది. సో బయటకు వెళ్ళాలనే ఏమైనా ఇబ్బందిగా ఉంటుంది? చిన్న పాప ఎత్తుకుని అంటే మా హస్బెండ్ అందరం వెళ్తాం కదా బయటకు వెళ్తేనా? తను చూసుకుంటారు ఇంకా. ఓకే. అవును, అంటే మీరు కూడా వెళ్తారా కలిసి? అందరం కలిసి వెళ్తాం. ఓ అయితే ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఫ్రెండ్స్తో వెళ్తాము, లేదంటే మా హస్బెండ్తో. ఓకే. సో బయటకి వెళ్తే ఏం ఏడవదు, అంటే బయటే ఉండాలి అంటది తను. ఓకే, అయితే తనకి ఎక్కువ బయట తిరగాలి. కొంచెం వాటర్ యాడ్ చేద్దామా?
సరిపోతుందా? చాలు. హై ఫ్లేమ్ పెడదామా? హై. కొంచెం దగ్గరికి అవ్వాలి కొంచెం అంతేగా. లిడ్ క్లోజ్ చేద్దాం. మరి జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు పేస్ట్ వేసేద్దామా? వేసేయండి. జీడిపప్పు గసగసాల పేస్ట్. జీడిపప్పు గసగసాల పేస్ట్ నానబెట్టుకొని మిక్సీ పెట్టాలి. జీడిపప్పుని గసగసాలు రెండు నానబెట్టి మిక్సీ పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి అవ్వాలి. కొంచెం క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. లక్ష్మి గారు చూద్దామా? చూద్దాం. కొంచెం మసాలా వేద్దాం. ఏం మసాలా ఇది? ధనియాలు, చెక్క, లవంగాలు, గసగసాలు. సో గరం మసాలా. గరం మసాలా. మీరు ఇది ఓన్గా నేర్చుకున్నా అన్నారు కదా, మరి వంట మీ వారి మీద ప్రయోగించారా? ప్రయోగించి. అదేంటి అంత నవ్వారు? ఎవరో జరిగిందా ఇంట్లో నీ తిని? ఏం జరగలే, బాగుందండి. బాగుంది అన్నారా? ఓకే. సో మీ వారే చెప్పారా మరి నువ్వు తెలుగు రుచికి వెళ్ళి ఈ వంటే చెయ్యాలి అని? లేదు, నా ఇష్టం. మీ ఇష్టం మీదకి వచ్చారా? ఓకే. సో ఇంకేంటి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొచ్చా ఇంకా అవ్వాలా? కొంచెం ఇంకొంచెం అవ్వాలా? నిమ్మకాయ ఆన్లో ఉండగానే పిండేస్తారా, ఆఫ్ చేసే కన్నా? ఆన్లో ఉండగానే. ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. అయిపోయింది. సో కొత్తిమీర దింపిన తర్వాత ఇప్పుడు వేస్తారా? కొంచెం వేద్దాం, దింపిన తర్వాత ఇంకొంచెం. ఓకే, వేసుకోండి. దింపేది. ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకో. కొత్తిమీర చల్లు. చికెన్ టమాటా కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చికెన్ టమాటో కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. చికెన్ టమాటో కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, ఉప్పు, కారం, పసుపు, తరిగిన టమాటోలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు, గసగసాల పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ టమాటో కర్రీ రెడీ. చికెన్ టమాటో కర్రీ మరి టేస్ట్ చేయాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో. 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 చెప్పండి. సో చికెన్ టమాటో కర్రీ ఓకే. లక్ష్మి గారు చేశారు. ఓకే. టేస్ట్ చేసి. సో నిమ్మకాయ వేస్తారా? బాగుంది. నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత ఓకే. మనం జడ్జ్మెంట్ చెప్తాం. శ్రీలత గారి డిష్ కూడా చూసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే. 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 మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ చేసుకున్నా కానీ, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చుట్టాలు ఎక్కువగా వచ్చినా కానీ ఇంట్లో పాత్రలు తోమడానికి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు చాలా పాత్రలు ఉన్నాయి, ఎలా తోముకోవాలి అని టెన్షన్ పడకుండా ఒక పెద్ద టబ్ తీసుకుని అందులో కాస్త సర్ఫ్ వేసుకుని నీళ్లు వేసేసుకుని ఈ పాత్రలన్నీ అందులో ఒక గంట సేపు నానబెట్టి ఆ తర్వాత తోముకున్నట్లయితే తోమడం ఈజీ అవుతుంది. శ్రీలత గారు మరి మీరేమంట చేస్తారు? కీమా కొబ్బరి కూర. కీమా కొబ్బరి కూర. సో కీమా చికెన్, మటన్? మటన్ కీమా. మటన్ కీమానా? ఓహో, అంటే ఫ్రెండ్ చికెన్ తీసుకున్నారు, మీరు మటన్. ఓకే. మరి కీమా కొబ్బరి కూర, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏటో చూద్దామా. కీమా కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, కొబ్బరి గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత,
పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. శ్రీలత గారు స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ వేసుకుందాం. సో ఇంట్లో మీరు మాత్రమేనా, మీ అత్తగారు మామగారు అలా మేమే ఉంటామండి, మా హస్బెండ్, నేను, పాప. మరి ఎలా మీకు చిన్నపిల్లతో వంట అది ఇంకా అన్ని అట్లా చేసేసుకుంటా అట్లాగే. అలవాటు అయిపోయింది. అవునండి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. సో కొబ్బరి వచ్చి మనం ఇంకేమైనా వేసారా? ఓన్లీ కొబ్బరి గసగసాల పేస్ట్. కొబ్బరి గసగసాల గసగసాల పేస్ట్. paste. అది నెక్స్ట్ కరివేపాకు. మీరు జనరల్గా అంటే బయటకు తిరగడం ఇష్టం పాపకి అన్నారు కదా, ఎక్కువ తిరుగుతూ ఉంటారా బయట? ఎక్కువేం లేదు, వెళ్దాం హాలిడేస్ ఉన్నప్పుడు, అంటే మీ వాళ్ళకి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు. సాటర్డే సండేస్ సాటర్డే సండే ఫ్రీగా ఉంటారా? Monday to Friday job లో మూవీస్కి ఉంటారా? అట్లా షాపింగ్కి. మూవీస్ కూడా వెళ్తారా? 1.5 year పాపతోటి? అమ్మో, అంటే వాళ్ళు పేచీలు పెడుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, సరిగ్గా కూర్చోరు ఫస్ట్. పర్లే ఉంటుంది, డాన్స్ వేస్తుంది సాంగ్స్ అలా వచ్చినప్పుడు. ఆహా, అయితే బాగానే తీసుకెళ్ళచ్చు. ఓకే, ఉల్లిపాయలు వేగినట్టున్నాయిగా. కొంచెం వేయాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో వంటలు ఏమైనా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తుంటాం. చేస్తారా? నెక్స్ట్ కీమా వేద్దాం. కొంచెం సాల్ట్ వేద్దాం. పసుపు వేసుకుందాం. ఫస్ట్ కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకుందాం. కారం కూడా వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాం. చాలు చాలు. ఓకే అండి, మూత పెట్టేస్తాం. ఇంకాసేపు మగ్గాల? కాసేపు మగ్గాలండి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. ఓకే, అయిపోయినట్లుంది. నెక్స్ట్ గరం మసాలా వేద్దాం. గరం మసాలా పౌడర్ వేసేయండి. నెక్స్ట్ జీరా పౌడర్. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర. మీ చేతితో కూడా కలిపేసుకొని. సో పుదీనా ఇప్పుడు లాస్ట్లోనా సర్వింగ్ బౌల్లో? ఇంకా అయిపోయినట్లా అండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పుదీనాతో కొంచెం గార్నిష్ చేద్దాం. ఫ్లవర్లో మీరే కోసారా? అవునండి. ఓ, ఈ కళా పోషకం కూడా ఉందన్నమాట మీలో. ఓకే, ఇవ్వండి. కీమా కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్గా కీమా కొబ్బరి కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా కొబ్బరి కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కీమా, ఉప్పు, పసుపు, కొబ్బరి గసగసాల పేస్ట్, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా కొబ్బరి కూర రెడీ. కీమా కొబ్బరి కూర. సోరావు గారు, శ్రీలత గారి డిష్ కూడా వచ్చేసింది.
కొంచెం షార్ప్గా ఉన్నది, కొంచెం ఉప్పు, కొంచెం మటన్ ముక్క కొంచెం ఉడకాలి ఓకే. అదనమాట. అదర్వైజ్ బాగుంది, కొబ్బరి బాగా ఫ్లేవర్స్ అన్ని, చికెన్ కూడా బాగుంది కానీ పుల్లగా ఉన్నది. టమాటో కూర చెప్పారు, చికెన్ టమాటో కూర, టమాటోస్ తక్కువగా ఉన్నాయి, మీరు చింతపండు అంటే లెమన్ వేస్తారనమాట, దానివల్ల పులుపుగా ఉన్నది. కానీ రెండిట్లో చూస్తుంటే బాగుందంటే ఐ కెన్ సే కొబ్బరి కూర, సంథింగ్ డిఫరెంట్, కొబ్బరి వేసి టెన్షన్ పెట్టి ఆ తర్వాత చూడండి తను అదేం లేదండి. మాకు తెలుస్తుంది మీది కూడా, మీ చికెన్ కూడా బాగుంది. కానీ ఏంటంటే దాంట్లో కొంచెం టమాటో సింపుల్ అందరు చేసేది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నది, కొబ్బరి వేసి బాగా చేసేది, కొంచెం ఉడకాలన్నమాట, కొంచెం లిటిల్ టఫ్గా ఉన్నది. అదర్వైజ్ కొంచెం ఉప్పు షార్ప్గా ఉంది అనమాట. అదర్వైజ్ బాగుంది, ఫ్లేవర్స్ అన్ని చాలా బాగున్నాయి అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో టమాటోలే కదా తక్కువ అయింది కాబట్టి మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మంచి చిట్కా. కాస్త కొత్త బట్టలు, చీరలు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, ఏవైనా సరే తడిపేటప్పుడు సాల్ట్ వాటర్లో కనుక తడిపినట్లయితే అవి కలర్ పోకుండా ఉంటాయి. అలాగే ఆరేసేటప్పుడు కూడా కాస్త నీడ ఉన్న ప్రాంతంలో ఆరేసుకున్నట్లయితే, అది కూడా బట్ట కాస్త తిరగేసి ఆరేసుకున్నట్లయితే కలర్ పోకుండా ఉండడమే కాకుండా మన్నిక కూడా బాగుంటుంది. ఇప్పుడు కారంగా రావు గారు, కారంగా చికెన్ చీజ్ డంప్లింగ్స్. చికెన్ చీజ్ డంప్లింగ్. Yes. సో ఈసారి పిల్లల కోసమా, పెద్దలు కూడా తినొచ్చు. పెద్దలు కూడా. ఓకే, మీరు ఏదైనా ఈజీగా చేస్తారు, మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోతూ ఉన్నారు. చూసేద్దాం. ఓకే, మరి చికెన్ చీజ్ డంప్లింగ్స్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ చీజ్ డంప్లింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, చీజ్ 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కోడిగుడ్లు 2, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. రావు గారు, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆయిల్, నూనె పోసుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం, చీజ్ వచ్చి లాస్ట్లో కలుపుతాం. ఫస్ట్ చికెన్ కుక్ చేసుకోవాలి కదా. అంటే ఐ మీన్ మీరు సన్నగా తురుమాలేమో కదా, నేను ఉద్దేశం అలా. అది ఇప్పుడు లాస్ట్లో చేసేసుకుంటాం. ఐ మీన్ ఆన్ ద స్పాట్లోనే చేసి వేసేయచ్చు. సో చికెన్ బోన్లెస్ చికెన్. ఓకే, సో బోన్లెస్ వాడాలి దీనికి. అవునండి. సో రావు గారు, మీరు రెస్టారెంట్స్ లో అది ఇలా ఫాస్ట్గా చేస్తూ ఉంటారు కదండి, బ్యాక్ టు బ్యాక్ చేయాలి, ప్లస్ మీరు ఐ మీన్ మిగతా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఏదైనా నైఫ్ ఎమర్జెన్సీకి లేదంటే మీ టాటూలోంచి అలా తీసేసి టక్టక్గా చేసేస్తారా? అలా ఫెసిలిటీ ఉంటే తీసుకోవచ్చు. నిజంగా అమ్మో, కరెక్ట్గా ఉంటే వాడేసుకునే వాళ్ళేమో. అంతే. ఎందుకంటే భలే కానీ చాలా నచ్చింది నైఫ్, క్యాప్, ఇంకా ఇదేంటండి? అది నైఫ్ షార్ప్నర్ అన్నమాట. ఓ, నైఫ్ షార్ప్నర్ కూడా దగ్గర పెట్టేసుకున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగకుండా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం బ్లాక్ పెప్పర్. దీనికైతే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఇంట్లో అందుబాటులో అంటే ఉండేవి. నేను కొంచెం కారం యాడ్ చేశానంటే మనకి కొంచెం కారం ఉంటే బాగుంటుందని చెప్పి నేను అడిషనల్గా చేశాను అన్నమాట. లేకపోతే సాల్ట్ పెప్పర్ సరిపోతుంది. సో మనకి ఇప్పుడు పెప్పర్ మాత్రమే కారం, ఇంకా మనం సపరేట్ గా కారం ఏమి యాడ్ చేయాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తాం కదా, దానికి గ్రీన్ చిల్లీస్ యాడ్ గ్రీన్ చేస్తాం. చిల్లీస్ అండ్ పెప్పర్ అంతే. పెప్పర్ అంతే. సో మనం ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఏం వాడట్లేదు. కొంచెం దగ్గరికి అవ్వాలి అది. అయిపోతుంది. అంటే చికెన్ ఫుల్గా కుక్ అవ్వడానికి కొంచెం నీళ్ళు పోసాను అనమాట. ఓకే, సో ఇది కార్న్ ఫ్లోర్ ఏంటిది? అవి మన డంప్లింగ్ ఫ్రై చేసేటప్పుడు చేసేప్పటికి అనమాట. ఇప్పుడు వద్దు. అంటే అది ఏం పౌడర్ అనేసి అలా అడిగాను. ఇది మైదా పౌడర్, ఎగ్ కోటింగ్ మైదా, దాని తర్వాత బ్రెడ్ క్రమ్ అదనమాట. దాని లోపల మనం చీజ్ గ్రేట్ చేసేసుకుందాం.
ఈ చీజ్ కూడా వేసేసుకోవచ్చు. సో దగ్గరకు వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇది స్లో చేసుకొని అది ఇక్కడ పెట్టండి. సో ఇవన్నీ వేసేసుకున్నాం. కొంచెం గరం మసాలా ఫ్లేవర్కి, అంటే ఆ స్మెల్ చికెన్ నిశ్వాసం రాకుండా కొంచెం. సో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదండి. సూపర్. చూసారా ఇలా వచ్చేయాలి. సో కీమా కొబ్బరి లాగా పేస్ట్ లాగా ఉంది అది. కీమా అంటే స్మూత్ పేస్ట్. ఓకే. సో బాగా కీమా లాగా అయిపోయిందండి. సో ఇది దీంతో మిక్స్ చేసుకోవాలన్నమాట చీజ్ తోటి. సో అంత టైట్గా అలాగే ఉండాలండి. అవును, అప్పుడే మీకు డంప్లింగ్స్ వస్తాయి కదండి. ఓకే. ఇది మీరు చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మీ ఇంట్లో ఏమైనా గెస్ట్ వస్తే ఇమీడియట్గా చేసుకోవచ్చు అనమాట. సో మైదా. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్నింగే కలుపుకుంటే బాగుంటుందా, లేకపోతే నైటే కలుపుకుంటే ఏమైనా పాడవడం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా కలిపి పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే నైట్ కలిపితే డే దాకా ఉంటుందా అని ఇలా? ఉంటుంది, నో ప్రాబ్లం. బ్రెడ్ క్రమ్ అనమాట. ఒక ఎగ్, ఫోర్క్ ఇస్తారా? సో మీ డంప్లింగ్స్ చిన్నవి పెద్దవి మీ ఇష్టం, సైజ్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. ఓకే. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, అలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది డంప్లింగ్స్ దీనిలో మైదాలో వేస్తారు. కోటింగ్ చేసుకున్న తర్వాత ఎగ్. ఓకే. ఫైనల్లీ బ్రెడ్ క్రమ్. ఎస్. ఇంకోటి ఇంకా పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇది మీడియం సైజెస్ అనమాట. ఈజీ. ఎనీ టైం మీరు ఈ మిక్స్చర్ పెట్టుకుంటే మీకు అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఓకే. ఇది జస్ట్ కలర్ రావడానికి మీరు కుక్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయాయి అనమాట. జస్ట్ అవుటర్ లేయర్ క్రిస్పీనెస్కి. సో కొంచెం మూచండి అలాగా, కొంచెం త్వరగా అయిపోతుంది. సో ఇది కుక్ అవ్వడానికి కొంచెంసేపు పడుతుంది. సో ఇవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కొంచెం వేగాలి. అవునండి. ఓకే. అయితే ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. పట్టు చీరలు విలువైనవి కాబట్టి
ఉతకడానికి కానీ డ్రై వాష్కి ఇవ్వడానికి కానీ చాలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎక్కువసేపు కట్టుకున్న తర్వాత కాస్త ఏదైనా ఫంక్షన్స్ అయితే మాత్రం మరకలు పట్టేస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు కుంకుడు రసంలో కాస్త నానబెట్టి ఆ తర్వాత జాడించుకున్నట్లయితే ఈ మరకలన్నీ పోవడమే కాకుండా ఈ పట్టు క్లాత్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే షైనింగ్గా ఉంటుంది. చిట్కా చూసారు కదా సురావు గారు. వావ్, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయింది. అనేది త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మీ పైన క్రిస్పీగా అవడం కోసం ఆ బ్రెడ్ పౌడర్ అంతే కదా, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ మీరు వండేశారు. ఎస్, పైన క్రిస్పీగా లోపల మీకు సాఫ్ట్గా చీజ్ అవన్నీ బాగుంటాయి అన్నమాట. జస్ట్ ఫర్ గార్నిష్ మీకు ఎలా అయినా. సో చికెన్ చీజ్ డంప్లింగ్స్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ చీజ్ డంప్లింగ్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ చీజ్ డంప్లింగ్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, బోన్లెస్ చికెన్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఒక బౌల్లో చీజ్ తురుముకొని పక్కన ఉంచాలి. మిక్సీ జార్లో చికెన్ మిశ్రమం, గరం మసాలా వేసి మిక్సీ పట్టి తురిమిన చీజ్ లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని డంప్లింగ్ లా చేసి మైదాలో అద్దుకొని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ చీజ్ డంప్లింగ్ రెడీ. చికెన్ చీజ్ డంప్లింగ్స్ రావు గారు. చాలా బాగుంది. మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు, పిల్లలు, స్పెషల్ ఇంటికి గెస్ట్లు చేసి పెడితే చక్కగా కష్టపడి నవలే పని లేకుండా సమ్మగా కమ్మగా తింటారు. సో ఆనియన్ కాంబినేషన్. సో చట్నీస్ ఏమైనా పెట్టుకోవచ్చా దీనికి? చట్నీస్ కాకుండా కెచప్ తోటి బాగుంటుంది. కెచప్ తోటి అయితే బాగుంటుంది. కెచప్ తోటి అయితే బాగుంటుంది అని అంట. సో ట్రై చేయండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. మనం ఇళ్లలో డెకరేటివ్గా రకరకాల వస్తువులను వాడుతూ ఉంటాం. అందులో భాగంగానే ఫ్లవర్ వాజులు కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఫ్లవర్ వాజ్లో పువ్వులు పెట్టినప్పుడు అవి వాడిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే మాత్రం ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఫ్లవర్ వాజ్లో నీళ్లు నింపేసి అడుగున ఒక రాగి నాణెం వేసి ఆ తర్వాత అందులో కావాల్సినటువంటి డెకరేటివ్ ఫ్లవర్స్ కనుక ఉంచుకున్నట్లయితే చాలా రోజుల పాటు అవి తాజాగా ఉంటాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, షెఫ్ స్పెషల్ బీరకాయ రొయ్యల కూర. బీరకాయ రొయ్యల కూర. తెలుగు రుచికి తగ్గట్టుగా తెలుగు నెగిటివిటీ సరే ఇప్పుడు. ఓకే, బీరకాయ రొయ్యల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. బీరకాయ రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రావు గారు, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నూనె, సో బీరకాయ సో ఉడికించారా మామూలుగా? లేదు, ఫ్రెష్ బీరకాయ తొందరగా అయిపోతుంది కాబట్టి. సో పోపు దినుసులు ఫస్ట్. సో ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఓకే. సో ఉల్లిపాయలు కూడా వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం
దీనికి టమాటోలుని పచ్చిమిరకాయలు కూడా చాలా సన్నగా తరగాలి. టమాటో అండ్ పచ్చిమిరపకాయలు. అవునండి, కొంచెం పచ్చిమిరపకాయలు. అంటే మనకి అది తింటున్నప్పుడు తీసి పారేకు మధ్య మధ్యలో తగలాలి అని ఇస్తా. అవునండి. ఓకే, పెద్ద పీసెస్ అయితే తీసి పక్కన పెట్టేస్తాం. అవును. సో ఇప్పుడు బీరకాయ వేసుకుందాం. కొంచెం నీళ్ళు పడి కొంచెం పసుపు వేసుకుందాం. సో కాస్త మగ్గాలి. కొంచెం మగ్గనండి, అంటే మూత పడితే త్వరగా అయిపోతుంది అన్నమాట. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దామా? ఓకే అయితే ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బట్టలు ఐరన్ చేసుకునేటప్పుడు ఆ ఐరన్ బాక్స్ అడుగు భాగంలో కాస్త పర్ఫ్యూమ్ స్ప్రే చేసి ఆ తర్వాత కనుక ఐరన్ చేసుకున్నట్లయితే బట్టలు బాగా సువాసన భరితంగా ఉంటాయి. చిట్కా చూసారు కదా రావు గారు, మగ్గిపోయినట్టుంది. ఇప్పుడు రొయ్యలు వేస్తారా? ఇప్పుడు రొయ్యలు వేస్తాం. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, తక్కువ వేసుకుందాం సాల్ట్. సో ఎందుకంటే మనకి ఆ రొయ్యల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాం. కొంచెం ధనియాల పౌడర్. సో కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, టమాటో, కొంచెం టమాటోస్. టమాటో కూడా ఇంత సన్నగానే చాప్ చేసుకోవాలా? తీసేయకూడదనా? లేకపోతే తింటున్నప్పుడు చూడడానికి బాగుంటుంది కదండి, చాప్ వేస్తే త్వరగా కూడా మిక్స్ అవుతుంది కదా మీకు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నది. పెద్దగా అంటే చూడడానికి కూడా ఒకలా ఉంటుంది. అంటే కొందరు రెండు రకాల పర్పస్తో ఉంటారు. కొందరు ఏంటంటే మనకి తినేటప్పుడు ఆ మధ్యలో టేస్ట్ కూడా, టమాటో టేస్ట్ కూడా యాడ్ అవ్వాలి అనేసి కొందరు. ఇంకొందరు ఏంటంటే కొంచెం పెద్ద పీసెస్, లైక్ నేను అనేది మరి ఇంతే కాదు, చిన్నవైనా సరే ఆ గ్రేవీ, ఆ గుజ్జు వస్తే చాలు, మిగతా అవసరం లేదు, సో తినేటప్పుడు పక్కనైనా తీసి పారేస్తారులే అన్న ఉద్దేశంతో అలా వేస్తుంటారు. అందుకని నేను రెండు రకాలుగా అడిగాను అనమాట. సో తినేటప్పుడు నార్మల్గా చిన్నవి అన్ని ఒకే సైజు ఉంటే, ఇప్పుడు ప్రాన్స్ కూడా చిన్నవి, మీరు బీరకాయ కూడా చిన్నవి, ఉల్లిపాయలు అన్ని గుజ్జుగా బాగుంటే మీకు అన్ని తగులుతాయి. తినేటప్పుడు అన్ని వచ్చేస్తాయి కాబట్టి అలా. కొంచెం మగ్గాలండి. ఓకే, కాసేపు మగ్గితే ఇంకా అయిపోతున్నాయి. అయిపోయింది అన్నమాట. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. రావు ఆల్మోస్ట్ రెడీ అండి. ఆల్మోస్ట్ రెడీ. స్పూన్ ఇచ్చాను. సో బీరకాయ రొయ్యల కూర రెడీ. బాగుంది, కలర్ఫుల్ గా. బీరకాయ రొయ్యల కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బీరకాయ రొయ్యల కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత
రొయ్యలు, జీలకర్ర పొడి, గరం మసాలా, టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ రొయ్యల కూర రెడీ. బీరకాయ రొయ్యల కూర రావు గారు. బీరకాయ కొంచెం క్రిస్పీగా ఉంది, రొయ్య సాఫ్ట్గా, టమాటో రైస్తో చపాతీతో మీరు తినొచ్చు. రైస్తో కూడా చాలా బాగుంటుంది అనిపోతుంది, టమాటో అన్నీ ఉండడం వల్ల. సో బీరకాయ రొయ్యల కూర చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ట్రై చేయండి. కమ్మగా, కొంచెం స్పైసీగా, టమాటోస్ ఉండడం వల్ల కొంచెం పులుపులుగా, టేస్టీగా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, షర్టుల మీద టీ మరకలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదో హడావిడిగా తాగుతూ ఉంటారు, చూసి చూడక ఒక్కోసారి టీ ఒలికిపోతూ ఉంటుంది, మరకలు పట్టేస్తూ ఉంటాయి. మరి కాస్త విలువైన షర్ట్లు, విలువైన బట్టలు ఉన్నాయనుకోండి, ఈ మరక పోక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఈ మరక పోవడానికి చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. కొద్దిగా టమాటా తీసుకుని ముక్కలాగా కట్ చేసుకొని ఆ ముక్కతో ఆ మరక మీద బాగా రబ్ చేసి ఆ తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే టీ మరక శుభ్రంగా పోతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ చికెన్ టొమాటో కర్రీ. సో చికెన్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే 100 grams ఆఫ్ చికెన్ నుంచి క్లోజ్ టు 150 calories అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీథింగ్ బిట్వీన్ 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ అనేది 100 grams నుంచి మనకు లభిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ప్రోటీన్స్, మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ హీమ్ ఐరన్ అండి. సో హీమ్ ఐరన్ కాకుండా మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, వైటమిన్ ఏ కానివ్వండి, డి కానివ్వండి, ఈ, కే, ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో మనకి చికెన్ నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా చికెన్ వల్ల బెనిఫిట్స్ నాట్ ఓన్లీ కార్డియాక్ పాయింట్ ఆఫ్ వ్యూ బెనిఫిట్సే కాకుండా ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. అండ్ ఆల్సో ఐరన్ లెవెల్స్ అంటే అనీమియా తగ్గించడానికి, ఎవరికైతే అనీమియాతో బాధపడుతున్నారో వాళ్ళకి చాలా వరకు హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో ఐసైట్ పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. సో చికెన్తో పాటు మనం క్యాష్యూ కూడా యాడ్ చేస్తున్నాము. సో క్యాష్యూ నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ క్యాలరీస్తో పాటు ప్రోటీన్స్, సాచురేటెడ్ ఫ్యాట్. సో క్యాష్యూలో ఉన్న ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ అవడం వల్ల ఇట్స్ అంటే రిక్వైర్డ్ అమౌంట్స్లో ఒకవేళ మనం క్యాష్యూ తీసుకునేటట్టుగా అయితే దానివల్ల బెనిఫిట్స్ అనేది చాలా వరకు ఉంటుందండి. అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో టొమాటోస్లో లైకోపీన్ అనే పిగ్మెంట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్తో ఉన్న పిగ్మెంట్ కనుక దానివల్ల కూడా చాలా వరకు ఇమ్యూన్ బూస్టప్ చేయడానికి రెసిపీ చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా ప్రోటీన్సే కాకుండా వైటమిన్స్, మినరల్ కాంబినేషన్లో ఉన్న రెసిపీ అండి. సో ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్కి, లాక్టేటింగ్ మదర్స్కి, అలాగే చిన్నపిల్లలకి, అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్కి చాలా వరకు యూస్ఫుల్ రెసిపీ టు ట్రై. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కీమా కొబ్బరి కూర. సో ఈ రెసిపీలో మనకి మెయిన్గా ఫుడ్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అది మటన్ కీమా అండి. సో 100 grams ఆఫ్ మటన్ కీమా నుంచి 270 calories అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 25 to 27 grams ఆఫ్ ప్రోటీన్ అనేది 100 grams నుంచి లభిస్తుంది. వైటమిన్ కే అనేది మనకి చాలా వరకు మటన్ కీమాలో హై అమౌంట్స్లో ఉంటుందండి. అదే కాకుండా హీమ్ ఐరన్ అనేది కూడా మనకి గుడ్ అమౌంట్స్లో మటన్ నుంచి అవైలబుల్గా అంటే లభిస్తుంది. సో మటన్తో పాటు మనం ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. సో ఆనియన్స్ నుంచి సాల్యుబుల్ ఫైబర్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి అండ్ స్పెషలీ ఎలక్ట్రోలైట్స్లో పొటాషియం, ఇలాంటి ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ కూడా గుడ్ అమౌంట్స్లో మనకి యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ కొబ్బరి యాడ్ చేస్తున్నాం ఈ రెసిపీలో. సో కొబ్బరి నుంచి కూడా మనకి చాలా వరకు ఫైబర్ యాడ్ అవుతుంది. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా, ఎస్పెషలీ ఎంసీటీ ఫ్యాట్ అంటే చాలా వరకు మన శరీరానికి కార్డియాక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు బెనిఫిషియల్ ఫ్యాట్ అండి. సో అది కూడా చాలా వరకు యాడ్ ఆన్ అవుతుంది. కాకపోతే మనం ఈ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది రిక్వైర్డ్ అమౌంట్స్లో అంటే ఎక్కువ అమౌంట్స్లో కాకుండా మనకి శరీరానికి కావాల్సినంత అమౌంట్స్లో తీసుకుంటేనే బెనిఫిషియల్. గసగసాలు కూడా యాడ్ చేస్తున్నాం. సో గసగసాల నుంచి కూడా చాలా వరకు మనకి క్యాలరీస్ యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అండ్ వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల దాని యొక్క బెనిఫిట్స్ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. స్పెషలీ ఫర్ ఐసైట్ కానివ్వండి, లేదంటే అనీమియా అండ్ కార్డియాక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెయిట్ లాస్కి, ఇమ్యూన్ బూస్టర్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ
చికెన్ చీజ్ డంప్లింగ్స్. ఈ రెసిపీ గురించి మాట్లాడాలంటే ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అండి. క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు హై అమౌంట్స్లో ఉంటుంది, ఎందుకంటే డీప్ ఫ్రైడ్ రెసిపీ అవడం వల్ల ఫ్యాట్ కంటెంట్ హై అమౌంట్స్లో ఈ రెసిపీ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దానివల్ల క్యాలరీస్ కూడా చాలా వరకు హై అమౌంట్స్లో ఉంటుంది. అండ్ మనం కార్బోహైడ్రేట్ సోర్స్ ఈ రెసిపీలో ఏదైతే యాడ్ చేస్తున్నామో అది బ్రెడ్ క్రమ్స్ అండ్ మైదా. సో ఈ రెండు కాంబినేషన్ వల్ల కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ప్రోటీన్ సోర్స్ ఈ రెసిపీలో వచ్చేసి చికెన్ అండి. సో 100 grams ఆఫ్ చికెన్ నుంచి ఎనీథింగ్ క్లోజ్ టు 150 to 170 క్యాలరీస్ అనేది యాడ్ ఆన్ అవుతున్నాయి. కార్డియాక్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ మేబీ వన్స్ ఇన్ అ వీక్ కానీ వన్స్ ఇన్ 10 days అది కూడా చాలా తక్కువ అమౌంట్స్లో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ బీరకాయ రొయ్యల కూర. సో 100 grams ఆఫ్ రొయ్యల నుంచి మనకి క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 120 to 140 క్యాలరీస్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లోజ్ టు 20 grams అనేది మనకి 100 grams నుంచి లభిస్తుంది. స్పెషల్లీ రొయ్యల్లో వైటమిన్ డి కంటెంట్ గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ ఆల్సో మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సెలీనియం అనే ఇంపార్టెంట్ మినరల్ అండ్ క్రోమియం లాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి మనకి గుడ్ అమౌంట్స్లో ప్రాన్స్ అంటే రొయ్యల నుంచి లభిస్తాయి. సో ఈ రెసిపీలో మనము బీరకాయ కూడా యాడ్ చేస్తున్నాం కనుక బీరకాయ స్పెషల్ ఇంగ్రీడియంట్ అవడం వల్ల బీరకాయ ఒక పొటెన్సీ కూడా చాలా వరకు గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది, ఎందుకంటే అది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. అండ్ ఇట్స్ అ లో క్యాలరీ వెజిటబుల్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల దాని యొక్క బెనిఫిట్స్ ఎస్పెషలీ కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళకి లేదంటే కార్డియాక్ పేషెంట్స్కి చాలా వరకు హెల్ప్ఫుల్ వెజిటేబుల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో పొటాషియం అండ్ సోడియం అండ్ క్లోరైడ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ కూడా గుడ్ అమౌంట్స్లో ఉంటున్నాయి కనుక ఇట్స్ అ గుడ్ వెజిటేబుల్. ఈ రెసిపీలో మనం యాడ్ చేయడం వల్ల దీని యొక్క పొటెన్సీ చాలా వరకు పెంచగలిగాము. అండ్ ఓవరాల్గా ఇట్స్ వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ క్యాలరీస్ అండ్ ఆల్సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది చాలా వరకు మనకి టొమాటోస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో యాడ్ ఆన్ అవుతుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో రావు గారు, చికెన్ చీజ్ డంప్లింగ్స్, బీరకాయ రొయ్యల కూర, సో మన పార్టిసిపెంట్స్ చేసిన 2 వంటలు కూడా డెఫినెట్గా మన వ్యూవర్స్కి నచ్చుంటాయని అనుకుంటున్నాము. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.